మండు టెండలోనూ జననేతపై అభిమానం ఏమాత్రం తగ్గటం లేదు. సీఎం జగన్ ను చూసేందుకు కొండంత అభిమానంతో ప్రతి గ్రామం ఉప్పొంగుతోంది. జగనన్న వెంటే మేమంతా అంటూ జనం హోరెత్తిస్తున్నారు. ప్రస్తుతం సీఎం జగన్ మేమంతా బస్సు యాత్ర సత్యసాయి జిల్లాలో కొనసాగుతోంది. ముదిగుబ్బలో సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగుతోంది. అక్కా చెల్లెమ్మలు హారతులు పట్టారు. 5 ఏళ్లు తమను కాపు కాసిన నాయకుడిని చూసేందుకు మిట్ట మధ్యాహ్నం 45 డిగ్రీల మండుతోన్న ఎండను సైతం లెక్క చేయకుండా జనం ఆరాటపడుతున్నారు. తమ నాయకుడిని కళ్ల నిండా నింపుకునేందుకు తాపత్రయపడుతున్నారు. చదువులకే తండ్రయ్యావు, వైద్యం అందిస్తూ నారాయణుడయ్యావు. పేదలకే ఇళ్ళిచ్చి నీడను నువ్వే కల్పించావు. రైతు భరోసాకే కేంద్రాలే కట్టావు. సచివాలయాల నుంచి వాలంటీర్లను సేవకు నిలిపి ప్రజలందరి చేరువకే పరిపాలన తెచ్చావు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రిగా తన కీర్తికే ఎక్కావు. నువ్వొక దూకిన అగ్నిశరం, తప్పని యుద్ధ సమీకరణం, దుష్ట చతుష్టయ సంహరణం జగన్మోహన. జననేత తమకు చేసిన మంచిని గుర్తు చేసుకుంటూ ఎన్నికల మహాసంగ్రామంలో పెత్తందార్ల పీచ మనిచేందుకు మేమంతా సిద్ధమంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తున్నారు. పేదలకు మరింత గొప్ప భవిష్యత్తు కోసం రాష్ట్రాన్ని సమున్నతంగా నిలిపేందుకు సామాన్యులతో కలిసి అసామాన్యుడు సీఎం జగన్ బస్సు యాత్ర ద్వారా చేస్తున్న యుద్ధ కవాతు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నేతృత్వంలోని కూటమిలో వణుకు పుట్టిస్తోంది. చేరని గడపే లేదు, ఇంటి ఇంటికి పండుగ నేడు. మరలా నువ్వే ముఖ్యమంత్రి అవ్వగా. సాయం చేరని గడపే లేదు, ఇంటి ఇంటికి పండుగ నేడు. మరలా నువ్వే ముఖ్యమంత్రి అవ్వగా. ఫ్యాన్ జోరుకి ఎదురే లేదు, వైసీపీకి తిరుగే లేదు. ఆంధ్ర రాష్ట్ర బంగారు భవితకై ప్రపంచనం జగన్ముఖ ప్రపంచనం ప్రకంపనం ప్రకంపనం పచ్చల ప్రకంపనం. నువ్వొక దూకిన అగ్నిశరం, తప్పని యుద్ధ సమీకరణం, చతుష్టయ సంహరణం జగన్మోహన. నువ్వొక మొక్కని దైవకణం, ఎల్లరూ మెచ్చిన దివ్య గుణం, లెక్కకు మించిన మంచితనం జగన్మోహన. నీ మది తేనె కణం, నీ అడుగే సంచలనం, రణశంఖారావం పూరించిన వీరత్వం, అల్పెరకని నేతృత్వం, వెనుదీయని ధీరత్వం, సేవే నీ తత్వం, నువ్వొక దూకిన అగ్నిశరం, తప్పని యుద్ధ సమీకరణం, దుష్ట చతుష్టయ సంహరణం జగన్మోహన. సీఎం వైఎస్ జగన్ మేమంతా బస్సు యాత్ర ముదిగుబ్బలో కొనసాగుతోంది. ప్రస్తుతం ఇక యాత్రకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వినాయక్ ని అడిగి తెలుసుకుందాం. వినాయక్, చెప్పండి, ప్రస్తుతం బస్సు యాత్ర ఎక్కడ వరకు చేరుకుంది? మండు టెండలోనూ తమ ప్రియతమ నేతను చూడటానికి కొండంత అభిమానంతో ప్రజలు రావటం చూస్తూ ఉన్నాము. రోడ్లన్నీ కిక్కిరిసిపోయిన దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. అక్కడ ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? అప్డేట్స్ ఏంటి?
మీరు అన్నట్లుగా మండు టెండర్ను సైతం లెక్క చేయకుండా ముదిగొబ్బ గ్రామానికి సంబంధించిన ప్రజలందరూ కూడా రోడ్లపైకి చేరుకున్నారు. ఇప్పుడే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్ యాత్ర ముదిగొబ్బకు చేరుకుంది. ఆయన ఉదయం 9:30-10 గంటల ప్రాంతంలో సంజీవపురం నుంచి బయలుదేరి అక్కడి నుంచి నేరుగా బత్తనపల్లి చేరుకున్నారు. బత్తనపల్లి చేరుకునే సమయానికే అడుగడుగున ప్రజలు నీరాజనం పట్టడంతో ఎక్కడికక్కడ బస్ యాత్ర ఆలస్యం అవుతూ వస్తుంది. ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన రామాపురం చేరుకున్నారు. వాస్తవానికి మనం చూస్తే కనుక కేవలం 45 నిమిషాల నుంచి గంట సమయం పట్టాల్సిన ఈ మొత్తం యాత్రకు సంబంధించిన వరకు ఎక్కడికక్కడ జనం పెద్ద ఎత్తున తరలి వస్తున్నతోటి ప్రజలందరినీ పలకరించేందుకు వారితో కరచాలనం చేసేందుకు ముఖ్యమంత్రి బస్ యాత్రలో భాగంగా రోడ్ షో చేసుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముదిగొబ్బ చేరుకుని అందరికీ అభివాదం చేసుకుంటూ ఆయన బస్ యాత్ర ముందుకు సాగుతుంది. చాలా సుదీర్ఘంగా ఆయన బస్ యాత్రకు అడుగడుగునా ప్రజలు నీరాజనంగా పెట్టడంతో సమయం కూడా ఆలస్యం అవుతూ వస్తుంది. దాదాపుగా కేవలం గంట సమయం పట్టాల్సిన ఈ యాత్రకు ఇక్కడికి రావడానికి దాదాపుగా 5 గంటల పైన సమయం పట్టింది. అంటే అడుగడుగున ప్రజలు నీరాజనాలు పట్టడం కావచ్చు, ఎక్కడికక్కడ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తోటి మాట్లాడడం కానీ, 5 ఏళ్ల సంక్షేమ పాలన మనం చూసాం. దాదాపుగా చూస్తే కనుక 2,50,000 కోట్లకు పైగా నేరుగా డీబీడీ ద్వారా లబ్ధిదారులకు అందించిన ఈ ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ ఫలాలను ప్రజలకు నేరుగా అందిస్తున్న నేపథ్యంలోనే ఎక్కడికక్కడ ప్రజలు మందు టెండర్ సైతం లెక్క చేయకుండా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజలు మనం చూస్తున్నాం, అందరూ కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట పరుగులు తీస్తున్న దృశ్యాలు కావచ్చు, లేదంటే కనుక ఆయన అపవాదం చేస్తున్న సందర్భంలో జై జగన్ అంటే నినాదాలు కావచ్చు. ఈ నేపథ్యంలోనే వాస్తవంగా చూస్తే కనుక గతంలో ఆయన 2017-19 సమయంలో పాదయాత్ర సమయంలో ఏ విధంగా అయితే ప్రజల నుంచి రెస్పాన్స్ వచ్చిందో దానికి మించిన స్థాయిలో 5 ఏళ్ల సంక్షేమ పాలనతోటి ప్రజలకు మరింత చేరువయ్యారని చెప్పుకోవాలి. ఎందుకంటే సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా నేరుగా ప్రజల వద్దకే పాలన తీసుకెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కళ్ళారా చూడాలంటూ కూడా పెద్ద సంఖ్యలో అవ్వాతాతలు కూడా రావడం జరిగింది. మహిళలు సైతం మండు టెండర్లు సైతం లెక్క చేయకుండా ఆయన వెంట చూస్తున్నాం దృశ్యాల్లో, ఆయన వెంట పరుగులు తీస్తున్నారు. ఎక్కడికక్కడ అంటే గతంలో పాదయాత్ర చేసే సందర్భంలో రైతు కూలీలు కావచ్చు, దినసరి కూలీలు కావచ్చు, అదేవిధంగా రోజువారీగా పనిచేసుకునే కూలీలు కావచ్చు, వీరంతా కూడా పొలాల నుంచి పరుగులు పెట్టి ముఖ్యమంత్రిని చూడడం కోసం రోడ్డు మీదకి పరుగులు తీసేవారు. ఇప్పుడు అవే దృశ్యాలు మళ్ళీ కళ్ళ ముందు కనిపిస్తున్నట్టుగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ రోజు ఏ విధంగా అయితే రైతులు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, ప్రజల సంక్షేమాన్ని కాంక్షించి ఏదైతే పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో నెరవేర్చి మళ్లీ ప్రజల వద్దకు ఆయన బస్ యాత్ర ద్వారా ప్రయాణిస్తున్న సందర్భంలో ఎక్కడికక్కడ ప్రజల నుంచి నీరాజనాలు అందించినాయని చెప్తాను. ఈ నేపథ్యంలోనే ప్రజలు సైతం ఆయనతోటి మాట్లాడేందుకు కావచ్చు, లేదంటే కనుక తమ ప్రాంతంలో మిగిలిపోయిన ఏదైనా సమస్యలు ఉంటే ఆయన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. మరికొంతమంది వ్యక్తిగత సమస్యలను నేరుగా లెటర్ల రూపంలో ఆయనకు అందించే ప్రయత్నం చేస్తారు. ఈ నేపథ్యంలోనే ఆయన యాత్ర అడుగడుగునా చాలా ఆలస్యంగా కొనసాగుతుందని చెప్పుకోవాలి. వాస్తవంగా తీసుకుంటే కనుక ఉదయం 10:30 ప్రాంతానికి ఈ ప్రాంతానికి చేరుకోవాల్సి ఉంది. కానీ వాస్తవంగా చూసుకుంటే కనుక ఆయన యాత్ర ఇప్పుడు 3 దాటినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఆయన అలసిపోకుండా ప్రజలతోటి మమేకమయ్యేందుకు ఆయన బస్సు యాత్ర ఇప్పటి వరకు కూడా చూసుకుంటే కనుక దాదాపుగా 5 గంటల సమయం పట్టింది. ఇక్కడ నుంచి ఆయన పట్టణం చేరుకుంటారు. ఆ తర్వాత ఎర్రదొడ్డి మీదుగా కుట్టగల మీదుగా కదిరి చేరుకుంటారు. కదిరిలో సాయంత్రం మైనార్టీ సోదర ఎస్ఆర్ విందులో పాల్గొంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన మోటికపల్లి, జోగన్నపేట, ములకలపల్లి మీదుగా రాత్రి బస చేయబోయే ప్రాంతానికి చేరుకోబోతున్నారు. మొత్తంగా ఈ రోజు హిందూపురం పార్లమెంట్ లో ప్రస్తుతం ధర్మవరం నియోజకవర్గంలో ఆయన పర్యటన కొనసాగుతుంది. ఈ ముదిగొబ్బ చివరి ప్రాంతం ధర్మవరం నియోజకవర్గంలో ముదిగొబ్బ ప్రాంతం చివరి మండలంగా మనం భావించాల్సి ఉంటుంది. ఈ తర్వాత ఆయన కదిరి మండలంలోని కదిరి నియోజకవర్గంలోకి ప్రవేశిస్తారు. ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఏవైతే ఈ సంక్షేమ ఫలాలు అదేవిధంగా మరోవైపున అభివృద్ధి రెండు కూడా ఏకదాటిగా రెండింటిని కూడా 2 కళ్ళుగా ఆయన పరిపాలన సాగించిన విధానం కావచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రతి మండలంలోనూ కూడా సచివాలయ వ్యవస్థ ద్వారా కానీ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా కానీ ప్రతి గ్రామానికి దాదాపుగా 50 నుంచి 60 కోట్ల వరకు, అంటే మినిమం గా మనం యావరేజ్ లెక్క తీసుకున్నా దాదాపుగా 20 నుంచి 30 కోట్ల పైన ప్రతి గ్రామానికి లబ్ధి చేకూరిన వైరు నవరత్న పథకాల ద్వారా కానీ, వివిధ సంక్షేమ పథకాల ద్వారా కానీ, ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ కూడా సంక్షేమ ఫలాలు అందుకునే నేపథ్యంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎక్కడికక్కడ భారీ గజమాల ద్వారా స్వాగతం పలుకుతున్నారు.
మళ్ళీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మేము చేసుకుంటాము. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినప్పటికీ కూడా ముఖ్యమంత్రిగా గడిచిన 4.5 ఏళ్ల కాలంలో 2 సంవత్సరాలు కరోనా సమయం ఉన్నప్పటికీ కూడా సంక్షేమ ఫలాలు కొనసాగించారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొనసాగుతాయని, మా సంక్షేమ ఫలాలు కొనసాగుతాయనేది కూడా అందరూ చెప్తున్నమాట. ఈ నేపథ్యంలోనే వాలంటీర్ల వ్యవస్థ మీద ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు చేసిన ఫిర్యాదులు కానీ, అదేవిధంగా మాజీ ఐఏఎస్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన ఫిర్యాదులు కావచ్చు, అదేవిధంగా గడిచిన కొంతకాలంగా వాలంటీర్ వ్యవస్థ మీద, సచివాలయ వ్యవస్థ మీద పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, వారు మాట్లాడిన విధానాలు కానీ, లేదంటే కనుక వారి విమర్శల్ని అటు సచివాలయ వ్యవస్థ సంబంధించిన సచివాలయ ఉద్యోగులు కానీ, ఇటు వాలంటీర్లు కానీ తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడెక్కడ ప్రజలు సైతం ఏదైతే ఎన్నికల కమిషన్ ఇప్పుడు ఈ ఫిర్యాదుల మేరకు తెలుగుదేశం పార్టీ కానీ, అదేవిధంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ప్రస్తుతం వాలంటీర్లు 1వ తేదీ నాడు నేరుగా పెన్షన్ అందించే అవకాశం లేకపోవడంతో వృద్ధులు కానీ, అదేవిధంగా పెన్షన్ అందుకునే వారు కానీ దీని మీద సైతం కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే కుటిలమైన కుతంత్రాలతోటి చంద్రబాబు నాయుడు మా పట్టుకొట్టే ప్రయత్నం చేశారు. గతంలో కూడా పెన్షన్ కోసం జన్మభూమి కమిటీని వీడుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. కానీ ఓకే వినాయక్, థ్యాంక్ యూ. ప్రకంపనం ప్రకంపనం పచ్చల ప్రకంపనం. ఒక దూకిన అగ్నిశరం, తప్పని యుద్ధ సమీకరణం, దుష్ట చతుష్టయ సంహరణం జగన్మోహన. నువ్వు ఒక మొక్కని దైవకణం, ఎల్లరూ మెచ్చిన దివ్య గుణం, లెక్కకు మించిన మంచితనం జగన్మోహన. నీ మది తేనె కణం, నీ అడుగే సంచలనం, రణశంఖారావం పూరించిన వీరత్వం, అలు పెరకని నేతృత్వం, వెనుదీయని ధీరత్వం, సేవే నీ తత్వం, మళ్ళీ నీదే దిగ్విజయం. అరరర నువ్వు ఒక దూకిన అగ్నిశరం, తప్పని యుద్ధ సమీకరణం, దుష్ట చతుష్టయ సంహరణం జగన్మోహన. చిరునవ్వును చిందిస్తే అపనిందే వేశారు. ఢిల్లీ పీఠాన్నేమో ఢీ కొడుతూ ఎదురిస్తుంటే ఓ గమ్యం లేదంటూ అవహేళన చేశారు. రాజన్నకు బిడ్డవు అంటూ ప్రజలంతా అభిమానిస్తే ఆర్థిక నేరాలే నీపై మోపారు. ఆ మబ్బులు సూర్యుని చుట్టి బంధించగా చూసిన తీరు